చిన్నప్పుడు బళ్ళే స్వతంత్ర దినోత్సవం వస్తున్నదంటే చాలు బళ్ళే చిన్న సన్న హంగామా ఉండకపోయేది. జెండా ఇంకా 3 రోజులకు ఎగురుతుందనంగా బళ్ళే తీరు తీరు ఆటలు ఆడిచ్చేటోళ్ళు. గెలిచినోళ్లకు జెండా వందనం నాడు స్టేజీ మీదకి పిలిచి సార్ల చేతుల మీదంగా బహుమానాలు ఇచ్చేటోళ్ళు అన్నట్టు గీ బేస్తారం నాడు జెండా పండుగ వస్తుంది. మరి జెండా పండుగ ఏర్పాట్లు ఏం దాకొచ్చినాయి, ఏం కథ అనేది మనం కూడా అరుసుకోవాలిగా. చెలపాన్రి. దేశం అంతా జెండా పండుగకు తయారైతుంది. వికసిత్ భారత్ పేరుతోని జరిగే ఈ 78వ జెండా పండుగకు ఇప్పటికే ఢిల్లీలున్న ఎర్రకోటల అన్ని తీర్ల సౌలతులు పూర్తి చేసిర్రు అధికారులు. కోట మొత్తం శుభ్రం చేసి ఎటు చూసినా 3 రంగుల జెండాలను తగిలిచ్చిర్రు. జెండాలు చేత పట్టి పెద్ద ర్యాలీ తీసేటరకు అప్పుడే జెండా పండుగ షురువైందా ఏందని అనిపిస్తుంది. అసలే ప్రధానమంత్రి జెండా ఎగిరేసే జాగనాయే, అదిగాక చాలా మంది పెద్ద పెద్దోళ్ళు వస్తారాయే. అందుకే ఆర్మీ ఆఫీసర్లు, పోలీసోళ్ళు ఇంకా ప్రధానమంత్రి సెక్యూరిటీ వాళ్ళు పోయి అనువు గాలిచ్చిర్రట. ఎక్కడ ఏమైనా ఎంటనే తెలిసేటట్లు 700 బుడ్డ కెమెరాలు పెట్టిర్రట. మోడీ సార్ 11వ తాప జెండా ఎగిరేయబోతుండని అటు సెంటర్ బలగాలు ఇంకా పోలీసులు కలుపుకొని ఏం తక్కువ 10,000 మందితోని గట్టి బందోబస్తే పెడుతుర్రట. ఇప్పటికే పోలీసులు కుక్కలను ఎంటేసుకొని పోయి బాంబులు గీంబులు ఏమన్నా ఉన్నాయా అని అనువు గాలిచ్చిర్రు. ఎర్రకోట జెండా పండుగకు వచ్చేటోళ్ళందరికీ QR కోడ్ ఉంటేనే లోపలికి పంపుతారట. ఒక్క ఎర్రకోట అనే కాదు, ప్రధానమంత్రి ఇల్లు, గేట్వే ఇండియా, రాష్ట్రపతి భవనం, పార్లమెంట్ భవనం ఇంకా గాలి మోటార్ల డిపోల కూడా గట్టి బందోబస్తే పెడుతుర్రట. గిట్లిప్పుడు ఢిల్లీ పట్నం అంతా ఇప్పుడు సెంటర్ బలగాల చేతుల్లోకి పోయింది. జెండా పండుగ ఎల్లేదాకా గిట్లనే ఉంటదట. మొన్న మన్ కీ బాత్ కార్యంలా ప్రధానమంత్రి మోడీ సార్ మాట్లాడుకుంటా ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలి, గా ఫోటో ఫోన్ల గుంజి harghar-tiranga.com లో పెట్టాలి అని చెప్పుకొచ్చిండు. గిట్లిప్పుడు దేశంలో ఎక్కడ చూసినా స్వాతంత్ర దినోత్సవ పండుగను చేసుకుంటానికి అంతా తయారయ్యింది. ఇక 11వ తాప ఎర్రకోట మీద జెండా ఎగరేయబోతున్న మోడీ సారు ఏం మాట్లాడతాడో అని దేశం అంతా చెవులు నిక్కబెట్టి చూస్తుంది. చూడాలే మరిగా ఏం మాట్లాడతాడో.